హాయ్ గైస్, ఈరోజు మా మచ్చగాడిది బర్త్డే అనమాట. సో అందుకని చెప్పేసి మేము పెంచలకొనకి అయితే వెళ్తా ఉన్నాము దర్శనం చేసుకోవడానికి. సో అక్కడ వెళ్తే మధ్యలో లొకేషన్స్ అవి అయితే చాలా బాగుంటాయి. సోమేశ్వర డ్యామ్ కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను. సో చూసేయండి. సో మొత్తానికి అయితే మేమైతే బయలుదేరిపోయామన్నమాట, నేను మా ఫ్రెండ్ బైక్లో. సో ఇక్కడ నుంచి పెప్పికుంట కాడ నుంచి అక్కడికి ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది పెంచలకొన దగ్గరికి, చూసుకోవచ్చు మీరు. సో వెళ్ళే మధ్యలో మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీకు అన్నీ చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్ కూడా ఉంటుంది, పెద్ద వాటర్ ఫాల్ అయితే. ప్రజెంట్ అయితే రైన్ సీజన్ అనమాట. సో మొత్తం ఫుల్ వాటర్ ఫాల్ అయితే పారుతుంది. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని మొత్తం చూపిస్తాను, చూసేయండి. సో ఇదనమాట సోమేశ్వర బ్రిడ్జ్. సో అక్కడ కనపడుతుంది అదే సోమేశ్వర డ్యాము. అక్కడి నుంచి అనమాట వాటర్ అయితే ఫ్లో అవుతాయి. అక్కడ నుంచి ఎట్లయితే ఫుల్గా అయితే వస్తాయి అనమాట. సో ప్రజెంట్ లొకేషన్ అయితే చూసుకోవచ్చు ఎలా ఉందో. సో రిటర్న్ వచ్చేటప్పుడు అయితే నేను ఆల్మోస్ట్ కవర్ చేయడానికి చూస్తా. సో కవర్ చేసినాక మీకు ఎలా ఉంటుంది అక్కడ ఏంటి అని మొత్తానికి చూపిస్తాను అనమాట, చూసేయండి. సో ఫైనలీ మనం పెంచలకొనకి అయితే రీచ్ అయిపోయామా. సో మేము వెళ్తుంటే అసలు రామచిలుకలు అయితే ఎగురుతూ ఉన్నాయి. సో ఇదనమాట పెంచలకొన ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే వ్యూ చూడండి మామ, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అక్కడ పైన జలపాతం కూడా పాడుతుంది. అసలు మీరు చూసారంటే అసలు మర్చిపోలేరు, అంత బాగుంది, అంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషను. ఇక్కడికి ఎక్కువ వానాకాలం వస్తుంటే చాలా లొకేషన్స్ అయితే భలే ఉంటాయి. సో ఇంకా లోపలికి వెళ్ళేసి దేవుడిని దర్శనం చేసుకొని అక్కడికైతే వెళ్దాం అనమాట. ఫైనలీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మామ. ఇంక నుంచి ఇక్కడ చూసుకోవచ్చు గుడి మొత్తం వ్యూ పాయింట్. మొత్తానికైతే లోపలికి వెళ్ళి దేవుని అయితే ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. క్రౌడ్ కూడా ఎక్కువ లేరు. లోపలికి వెళ్ళి మొబైల్ తీసుకువెళ్ళచ్చు, కానీ నేను తీసుకెళ్ళలేదు, ఎందుకంటే దేవుడిని మనం కళ్ళారా దర్శించుకోవాలి. సో కార్తీక సోమవారాల సందర్భంగా ఇక్కడైతే ఆడవాళ్ళు ఎక్కువ పూజలు అయితే చేస్తున్నారు దేవునికి. సో చూసుకోవచ్చు మీరు ఎలా ఉన్నారు ఏంటి మొత్తం. సో ఇక్కడ నుంచి గుడి దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్, గుడి బ్యాక్ సైడ్. అక్కడ నుంచి అయితే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళాలి మామ. అదో చూడండి ఎంత పై నుంచి అయితే ఫ్లో అవుతుంది వాటర్ ఫాల్. ఇక్కడ నుంచి 1 వే రోడ్డు, అంటే చిన్న రాళ్ళ మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ కూడా నీళ్లు ఫ్లో అవుతుంటాయి, కానీ అవి ఆపోజిట్ వెళ్ళాలన్నమాట మనం. సో చూసుకోండి మామ, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు మేము చూస్తుంటే అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ కొంచెం ఈ డిస్టెన్స్ ఉంది కదా, అది నడచాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళేంత వరకే మామ ఇబ్బంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు పీస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే నేను వెళ్ళా కాబట్టి చెప్తున్నా. సో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మామ. మొత్తానికి అయితే వచ్చేసాము. చూసుకోండి మామ లొకేషన్ ఎట్లుందో. ఇక్కడ పై నుంచి అసలు నీళ్ళే కనిపించట్లా మామ, పొట్టి పాలామృతం అయితే ఉన్నట్టుంది.
సో చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మామ మీరే. ఒకసారి మీరు అందరూ వచ్చి విజిట్ చేయండి. అంత ఆ 2 కిలోమీటర్స్ నడుచుకొచ్చిన కష్టం అంతా పోతుంది అనమాట. అసలేం అనిపించదు, అంత పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడైతే. ఇక్కడ మనం ఈతాడుకోవచ్చు, మునగచ్చు, అసలు ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మామ. మీరు వచ్చారండి ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయాలి. ఇక్కడికి వచ్చి అంతే దేవుని దర్శించుకొని ఇక్కడికి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయాలి మామ. లొకేషన్ వచ్చేసి పెంచలకోన, అంటే రాపూర్ రోడ్లో పెంచలకోన. ఇది నెల్లూరు జిల్లాలో ఉంటుంది. సో వీడియో చూస్తున్న వాళ్ళు రావచ్చు, నెల్లూరు జిల్లా పెంచలకోన అని చెప్తే ఎవరైనా చెప్తారు. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి మామ. ఇది మెయిన్ డిస్టెన్స్ 2 కిలోమీటర్స్ అయితే ఇక్కడి నుంచి అక్కడికి ఉంటుంది. మొత్తానికైతే అయిపోయింది చూసుకొని, వాటర్ ఫాల్ చూసుకుని అయితే వచ్చేసాం మామ. ఇంకైతే మేము ఇంటికైతే బయలుదేరాలి. సో ఎలా అనిపించిన వీడియో ఒకసారి కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి.